ఉద్దేశం మంచిదే గాని చేసింది మాత్రం మంచి పని కాదు. రే, నీకు కృష్ణ పరమాత్ముని లాంటి ఈ కృష్ణన్నయ్య ఉన్నాడు. కనీసం నా సలహా అయినా తీసుకోవాల్సింది కదరా. తల్లి బిడ్డని దాచి నాటకాలాడుతుంది అని నన్ను నానా మాటలు అన్నావు కదత్తయ్య. ఇప్పుడేమంటావు? నీతో పాటు వీళ్ళందరూ నానా మాటలు అన్నారు. మీరంతా ఇప్పుడు ఏం బదులు చెప్తారు? తల్లి నుంచి బిడ్డని దూరం చేయాలనుకున్న మీ మనసులు నా బిడ్డని ఒక్కరోజు కాపాడుకోలేకపోయారు. మీ అందరినీ ఇక్కడికెందుకు తీసుకునొచ్చాను? ఊరికి మంచి చేద్దామని కదా. నా బిడ్డని నేను సంరక్షించుకోలేనని మీరెలా అనుకున్నారు? మీకు అంత అపనమ్మకం ఏంటి? ఎప్పటికీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ అందరికంటే నా బిడ్డ మీద నాకే ఎక్కువ ప్రేమ. ఊరి వాళ్లకు సమాధానం చెప్పుకుంటూ, వశీకరతో పోరాడుతూ, దీక్షలు వ్రతాలు చేసుకుంటూ నేను కష్టపడుతుంటే మీరంతా అర్థం చేసుకుని నువ్వు ముందడుగు వేయమ్మా అంటూ నీ వెనుక మేమంతా ఉంటాము అని ధైర్యం చెప్పాల్సింది పోయి విరోధిలాగా చూసి మాట్లాడతారా? ఓ ఆడపిల్ల నిస్వార్థంగా పోరాడుతుంటే కుటుంబ సభ్యులుగా ఇదా మీరిచ్చిన అండ? నా వెనక కొండలా నిలబడతారు అని నేననుకుంటే గండంలా తయారయ్యారు మీరు. ఇప్పటి వరకు ఊరిలో మనుషులు చనిపోతూ వచ్చారు. పెద్ద వయసు వారి దగ్గర నుంచి 18 ఏళ్ల ఆడపిల్ల వరకు ఆ వశీకర చేతిలో బలైపోయారు. రేపటి రోజున మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా అటువంటి గతి పడితే, అటువంటి పరిస్థితి మనలో ఒకరికి రాదు అని అనుకుంటున్నారా? వస్తుంది, తప్పకుండా వస్తుంది. సమస్య పొలిమేర దాటి నడి ఊరిలోకి వచ్చింది. అది నా ఇంటి గుమ్మం వరకు రాకూడదు అని, గ్రామస్తులతో పాటు నా కుటుంబ సభ్యులకు కూడా ఏమీ కాకూడదు అని నేను ఆలోచించడం తప్ప, కష్టాన్ని మంచితనాన్ని బయట వాళ్ళు గుర్తించకపోయినా పర్వాలేదు, మన వాళ్ళు కూడా గుర్తించకపోతే ఎలా? అత్తయ్య, నేను నిన్ను అమ్మలా కొలుస్తున్నాను. నువ్వు నన్ను కూతురిలా భావిస్తే గనక కూతురి కష్టంలో తోడుగా ఉంటావు కదత్తా. నా నిర్ణయాలు అంత పనికిరానివా? అలా ఎలా ఆలోచిస్తారు మీరు?